ఎవరైతే పేరెంట్స్కి నా రిక్వెస్ట్ ఏంటంటే, మనం స్కూల్ యాజమాన్యం దగ్గర నుంచి ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో వాళ్ళంతకు మించే చేస్తున్నారు మన పిల్లలకి. ఆ విషయం మనకు కూడా తెలుసు. కానీ మన పేరెంట్స్గా మనం ఇంట్లో చేయాల్సిన పని ఏంటంటే, ఫస్ట్ మొబైల్ వాళ్ళ దగ్గర నుంచి కట్ చేయాలి. ఏం కట్ చేయాలి? మొబైల్ కట్ చేయాలి. ఈ రోజుల్లో పిల్లలు పాడైపోవడానికి వన్ ఆఫ్ ది బెస్ట్ ఏంటది? బెస్ట్ కాదు, నష్టం. అవునా? సో ఫస్ట్ పాయింట్, ఫోన్ అవాయిడ్ చేయాలి. ఒకవేళ ఫోన్లోనే ప్రాజెక్ట్ వర్క్లు ఇస్తున్నారని అంటే విత్ టీచర్స్ పర్మిషన్ ఆల్రెడీ వాళ్ళ గ్రూప్లో మెసేజ్ పెట్టేస్తారు. ఈరోజు ఫోన్తో వర్క్ ఉంది, ప్రాజెక్ట్ వర్క్ ఉందని వాళ్ళు పెట్టేస్తారు. వాళ్ళ పర్మిషన్ మీద మాత్రమే మీరు ఫోన్ అవైలబుల్ చేయండి. చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే ఫోన్లో వర్క్ ఇచ్చారమ్మా అని చెప్పి అబద్ధం ఆడి తీసుకుంటున్నారు. ఇది లాస్ట్ టైం కూడా క్లారిటీ వచ్చింది. సో కాబట్టి పేరెంట్స్ దగ్గర నుంచి మొబైల్ తీసుకునేటప్పుడు పేరెంట్స్ ముఖ్య గమనిక ఏంటంటే, హెచ్ఎం సార్ని కానీ టీచర్స్ కానీ ఓకే అనుకున్న తర్వాత మీరు పిల్లలకి ఇవ్వండి. అండ్ నెక్స్ట్ పాయింట్, టీవీ. చాలా టైం స్పెండ్ వేస్ట్ అయిపోతుంది. ఎక్కడ అంటే టీవీ చూస్తూ అన్నం తినడం. మనం అన్నం తింటాం, మొత్తం నాడీ పని చేయాలి అంటే ఏం చేయాలి? బ్రెయిన్ కరెక్ట్గా పని చేయాలి. ఎసార్నో? ఆ బ్రెయిన్ పని చేయాలంటే మనం తినేటప్పుడు కూడా టీవీ పెడతాం. ఫస్ట్ మనం పేరెంట్స్గా మనం మానేస్తే మన పిల్లలు టీవీ చూసుకొని ఎందుకు మానేస్తారు? టీవీ ఒకటి, ఫోన్ ఒకటి ఫస్ట్ అవాయిడ్ చేయండి. అండ్ థర్డ్ పాయింట్, మనం గుమ్మం దాటి పంపించిన తర్వాత స్కూల్కి వెళ్ళే మధ్యలోపు పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, ఎక్కడెక్కడ పాయింట్స్ దగ్గర ఆగుతున్నారు గమనించుకోవాల్సిన బాధ్యత ఎవరిది? మందా కాదా? కానీ నేను పాపను తీసుకెళ్ళేటప్పుడు కానీ లేదా బయటికి వెళ్ళేటప్పుడు కానీ చాలా మందిని చూసాను. అంటే మన స్కూల్ గురించి నేను చెప్పట్లేదు, స్టూడెంట్స్ చాలా